అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చాలా తేలికగా కార్మిక రంగాల్ని, ఈ రవాణా రంగంలో పనిచేసే ఒక టిప్పర్ లారీ డ్రైవర్ని హేళనగా మాట్లాడడం అత్యంత బాధాకరం. నిజంగా అతని మనస్సు ఎంత విషపూరితమైనదో. పేద వర్గాలు చట్టసభలకు రాకూడదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి తెల్లారు లెగిస్తే నా పేదలు, నా ప్రజలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటే వారిని చట్టసభలు తీసుకొస్తే మా పెత్తందారి వ్యవస్థలు, మా పెత్తందారి వర్గాలు ఏమైపోతాయి? ప్రశ్నించే గొంతుకులకి జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్నాడని చెప్పి ఒక విషపూరితమైన వ్యాఖ్యలు హేళన మాట్లాడుతుంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీ పెద్దలు చెప్పినట్టు గతంలో సైకిల్ బేరీలు దొంగతనం చేసే వ్యక్తి, కొబ్బరి చెప్పులు దొంగతనం చేసే వ్యక్తిని చట్టసభలో కూర్చోబెట్టిన చంద్రబాబు గారు ఎక్కడ? మరి కార్మికుల రంగాల్ని మరి చదువుకొని ఒక టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న రామాంజనేయులు గారిని చట్టసభలు పంపించడం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఎందుకంటే గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకంతో నాణ్యమైన విద్యను అందిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానంటే సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలను ప్రశ్నించేవారిగా చేస్తున్నారు. ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమలు చేస్తున్నారు. ఎందుకంటే సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలి. ప్రతి పేద వర్గాలు కూడా మరి వాళ్ళు బాగుపడాలా, వాళ్ళ జీవితంలో స్థిరపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదని మరి చిన్నప్పటి నుంచే నాడు నేడు పథకం ద్వారా మరి ఎంతోమంది ఎంతో ఉచితమైన విద్య అందిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అవి తట్టుకోలేని, జీర్ణించుకోలేని ఈ పెత్తందారి వ్యవస్థలు మూకుమ్మడిగా మరి జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంటే పేదలుగా మేమందరం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. ఎందుకంటే ఈ 55 నెలల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని జగన్మోహన్ రెడ్డి మూకుమ్మడి దాడి చేసినా మరి మాకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ రోజున మేమే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. ఎందుకంటే మీకు ఒక్క సంఘటన చెప్తా. వాలంటీర్ వ్యవస్థ, మా అమ్మగారు హాస్పిటల్లో ఉంటే 2 నెలలు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మా అమ్మగారికి పెన్షన్ అందించిన సందర్భం ఉంది. ప్రతి నెల మా తల్లిదండ్రుల్ని మేము పలకరిస్తామో లేదు కానీ వాలంటీరు 1వ తారీఖున సూర్యోదయం అవ్వకముందే గుడ్ మార్నింగ్ తాత, అవ్వ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇదిగో మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి పెద్ద కొడుకు నీకు పెన్షన్ పంపించాడని చెప్పి వారు పెన్షన్ చేతిలో పెడుతుంటే ఆ వృద్ధుల ఆనందం, కళ్ళలో ఆనందం మేము స్వచ్ఛందంగా చూస్తాం. ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లకి లేకపోవడం పెన్షన్ ద్వారా మేము ఆటో కార్మికులుగా మా కొంతమంది ఆటో డ్రైవర్లు ఈ ఎవరైతే మంచం మీద ఉన్నారో వాళ్ళని మేము తీసుకెళ్ళి సచివాలయం తీసుకెళ్ళి వారికి పెన్షన్ ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు 2 రోజుల నుంచి చేస్తున్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాలంటీరు అనే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి కళలు నిజం చేయడానికి వాలంటీర్ వ్యవస్థ పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వాస్తవంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ లోకల్ కార్పొరేటర్తో పని లేదు, ఎమ్మెల్యే గారితో పని లేదు. ముందు వాలంటీర్ ఎవరని ఇవాళ కనుక్కుంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లో ఎంతగా నాటుకుపోయిందో, వాలంటీర్ సేవలు ప్రజలకు ఎంత చేరువుగా ఉన్నాయో, అర్హత ఉంటే చాలు గడపలోకి పథకాలు తీసుకొచ్చే వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. మన లోకేష్ గారు ఎప్పుడో చెప్తున్నారు, మేము వస్తే మా జన్మభూమి కమిటీలే పథకాలు ఇస్తాయి, మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తాయి, మేము కాదంటే పథకాలు ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, అర్హత ఉంటే చాలు అతనికి వాలంటీర్ గుమ్మలోకి తీసుకెళ్తాయని చెప్పి వాలంటీర్స్ పనిచేస్తుంటే ఈ తేడా మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. ఎవరైతే ప్రజల పక్షంగా ఉన్నారో, ఎవరైతే ప్రజలతో ఉన్నారో, ఎవరైతే ఏ పేద వర్గాలనైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనుకుంటున్నారో వారికి మద్దతుగా మేము ఉంటాం. ఏ పెత్తందారి వ్యవస్థ అయితే పేద వర్గాల మీద దాడి చేస్తున్నారో ఆ పేద వర్గాలన్నీ మేము ఎదురొడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. మా బాధ్యత, మాకు అవసరం, మా పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. కాబట్టి పేద వర్గాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో 175 నియోజకవర్గాల్లో గెలవాలని ఆ విధంగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో, ఏ విధంగా పేదలకి సేవ చేస్తుందనే విషయం మీద మనం మాట్లాడటం జరుగుతుంది. దగ్గర ఈ రోజున వాలంటీర్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు
అనేక మంది హామీలు ఇవ్వడం చూస్తాం. అలాగే గత ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తాయి, కానీ ఏదైతే ఈ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలో, ఎవరైతే ఈ సంక్షేమ పథకాలకు అర్హులో ఈ ప్రభుత్వ ఉద్దేశాలు ఖచ్చితంగా లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళాలని ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టారో, ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక మంది పేదలు, బలహీన వర్గాలు ఈ పథకాలు అందుకుంటున్నారు. ఎందుకంటే మీ గతంలో మీరు చూసే ఉంటారు, కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మంటగలిసిన వేళలో ఆ రోజున మన కుటుంబ సభ్యులే మన వాళ్ళు మనం చూడలేని పరిస్థితిలో ఉంటే ఆ రోజు వాలంటీర్లు వాళ్ళు ప్రాణాలకి తెగించి మరి ఆ రోజున ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళందరికీ గుర్తించి ఇంటింటికి తిరిగి చేసిన సేవలు అమోఘమైనవి. అంతేకాకుండా దహన సంస్కారాలు చేసిన పరిస్థితులు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది. అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా మరి వాలంటీర్ వ్యవస్థలో అనేక కష్ట నష్టాలు పడి మరి ప్రజలకి సేవలు అందించిన చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 55 నెలల్లో 2,46,000 కోట్ల రూపాయలు కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారు చేకూర్చిందంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ యొక్క పేద వర్గాలు ఎక్కడైతే బాగుపడతాయని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష కూటములన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటానికి ఈ వాలంటీర్ని ఈ రోజున పెన్షన్లు ఇవ్వడానికి కూడా దూరం చేస్తే ఈ రోజున వికలాంగుల ఆవేదన, వృద్ధాప్యుల ఆర్తనాదాలు మరి వారికి వినబడుతున్నాయో లేవో, ఇది రాబోయే రోజుల్లో ఇది ఒక చక్కని ఈ చంద్రబాబు నాయుడికి ఒక గుణపాఠం చెప్పబోతున్నారు ఈ ప్రజలు. కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎంత బలమైనదో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.